లవ్ అంటే ఏంటి సార్? ఇట్స్ జస్ట్ ఫిజియలాజికల్ రియాక్షన్. మన ఒకళ్ళు చూసినప్పుడు మనకి వాళ్ళ మీద ఒక అట్రాక్షన్తో వచ్చేదే లవ్. ఆ టైంలో మన బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల కొంచెం ఎక్సైటింగ్గా ఉండటము, గుండె ఫాస్ట్ కొట్టుకున్నట్టు అనిపించడము, ఇట్లాంటి రియాక్షన్స్ అవుతాయి. దాన్నే లవ్ అంటారు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది నిజమేనా? నిజమే. అంటే మనకి ఒక మనిషి నచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఎట్లా ఉంటారు, మనకి ఫస్ట్ టైం నచ్చచ్చు. 19 ఏళ్ళకి 18 ఏళ్ళకి ఈ మధ్యన 15 ఏళ్ళకి 14 ఏళ్ళకి కూడా తినే నా సోల్మేట్, తినే లైఫ్ మొత్తం కలిసి ఉంటారు అనుకోవటం కరెక్ట్ కాదు. ఎర్లీ ఏజ్ లో లవ్ స్టార్ట్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మన మూవీస్, మనం ఇప్పుడు చూసే ఓటీటీ కంటెంట్, సెకండరీ స్కూల్ వాటిలోనే లవ్ చేస్తున్నట్టు, ఒక మనిషిని ఇష్టపడుతున్నట్టు. చాలా బాగుంది, రాణి రంగు నాకు చాలా ఇష్టం. కొన్ని రిలేషన్షిప్స్ బ్రేకప్ అయిపోతూ ఉంటాయి అండ్ కొంతమంది ఏమో మాకు బ్రేకప్ అయిపోయిందని అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు లైఫ్ లో. నేను ఈ మనిషిని హ్యాపీగా ఉంచలేను, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోలేను ఈ మనిషితో అన్నప్పుడు మూవ్ ఆన్ అయిపోవడమే మంచిది. రిలేషన్షిప్లో ఒక్క మనిషి మిస్టేక్ ఎప్పుడూ ఉండదు, ఎప్పుడూ ఇద్దరు మనిషి మిస్టేక్లు ఉంటాయి. అసలు ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, లేకపోతే కాంప్రమైజ్ అవ్వడం, అసలు ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఒక రిలేషన్లో. నేను ఒక మనిషిని రెస్పెక్ట్ చేయనప్పుడు లవ్ ఎలా చేస్తాను? లవ్ అని అంటారు, బట్ కొన్ని రోజులు అయ్యేటప్పటికీ అది ఫిజికల్ అయిపోతుంది. ఎర్లీ ఎక్స్పోజర్ టు సెక్స్ ఇవన్నీ కూడా మంచిది కాదు. లాస్ట్ మంత్లో అయితే ఒక పేషెంట్ 16 yearsకే ప్రెగ్నెంట్ అయింది. అమ్మాయి ఎవరికి చెప్పాలో తెలియక దాని తను సివియర్గా బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోయి ఐసోలేటెడ్ అయింది. మనిషికి వేరే వేరే అర్థం ఉంటుంది రిలేషన్షిప్ మీద. నా ప్రకారం అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. తిట్టి అరిచి చీప్గా ట్రీట్ చేశాను అనుకోండి, తనకు నేను నచ్చను, ఆ మనిషితో రిలేషన్షిప్లో వెళ్ళలేరు. నిజంగా ఆర్టిఫిషియల్ గా ఫీలింగ్స్ వస్తాయా? యాక్చువల్లీ చెప్పాలంటే ఒకే టైంలో ఇద్దరు మనుషుల్ని ఇష్టపడటం జరుగుతుంది. జరుగుతుంది. ఆ రిలేషన్లో ఉండగా వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడం, వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవటం, ఇన్ఫిడిలిటీ అంటే చీటింగ్ చాలా ఎక్కువైపోయింది. హాయ్, హలో, వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. ఈరోజు మన స్టూడియోకి సైకియాట్రిస్ట్ డాక్టర్ చరణ్ తేజ గారు వచ్చారు. సో ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఎవరైతే ప్రేమించబడుతున్నారో వాళ్ళందరికీ ఈ పాడ్కాస్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లవ్ జర్నీలో కానీ, మ్యారేజ్ జర్నీలో కానీ ఎలాంటి సిచ్యువేషన్స్ ఆర్ ఎలాంటి స్ట్రగుల్స్ వస్తాయి, వాటిని ఎలా ఫేస్ చేయాలి అండ్ ప్రాక్టికల్గా ఆ జర్నీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మై డియర్ ప్రేమికులారా, డోంట్ మిస్ టు వాచ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ మీకు మీ రిలేషన్షిప్ గురించి కానీ, లేకపోతే మీ మ్యారేజ్ లైఫ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ డౌట్స్ని నేను అడిగి వాటికి ఆన్సర్స్ తెలుసుకుంటాను. అండ్ విషింగ్ ఎ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్ సార్. హలో అమ్మా, ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సార్, వ్యాలంటైన్స్ డే వస్తుంది. సార్, వ్యాలంటైన్స్ డే అంటే లవర్స్ డే అండ్ దాన్ని 1 week ముందు నుంచి అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, రోజ్ డే, ప్రపోజ్ డే అని చెప్పి. సో అసలు లవ్ అంటే ఏంటి సార్? కాంప్లికేటెడ్ క్వశ్చన్ అమ్మా. లవ్ అంటే యాక్చువల్లీ అదే డాక్టర్ని అడుగుతున్నారు కాబట్టి ఇట్స్ జస్ట్ ఫిజియలాజికల్ రియాక్షన్. మన ఒకళ్ళు చూసినప్పుడు మనకి వాళ్ళ మీద ఒక అట్రాక్షన్తో వచ్చేదే లవ్. ఆ టైంలో మన బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, డోపమిన్ అని, నారెపినెఫ్రిన్ అని. దానివల్ల కొంచెం ఎక్సైటింగ్గా ఉండటము, గుండె ఫాస్ట్ కొట్టుకున్నట్టు అనిపించడము, ఇట్లాంటి రియాక్షన్స్ అవుతాయి. దాన్నే లవ్ అంటారు. ఇది నెసెసర్లీ ఒక అబ్బాయికి అమ్మాయిని చూస్తేనే అవ్వని లేదు, తల్లికి ఫస్ట్ టైం బేబీ పుట్టిన వెంటనే చూసినప్పుడు కూడా కలుగుతుంది. దట్ ఈస్ ఆల్సో లవ్. దట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ అనమాట. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు క్లోజ్ అయ్యాక ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల బాండింగ్ ఏర్పడుతుంది. సో అందుకనే తల్లిని పాలు ఇవ్వాలి అని చెప్తారు, దానివల్ల ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, బాండింగ్ పెరుగుతుంది బేబీకి. సో పాలిచ్చిన తల్లికి, పాలివ్విన తల్లికి, పిల్లలకి ఉండే బాండ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. సో ఈ హార్మోన్స్ కెమికల్ రియాక్షనే లవ్ అంటే ఒక డాక్టర్గా చెప్తున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది నిజమేనా?
యా నిజమే. అంటే అది మోస్ట్లీ ఆన్ ద ఫిజికల్ అట్రిబ్యూట్ కదా. మనకి ఒక మనిషి నచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఎట్లా ఉంటారు, అది నచ్చి మనకి ఫస్ట్ టైం నచ్చచ్చు, రైట్. ఒక్కోసారి పర్సనాలిటీ కూడా, వాళ్ళు ఫిజికల్గా ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా వాళ్ళు క్యారీ చేసుకుంటున్నారు అని చూసి కూడా మనకి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలగచ్చు. బట్ నాట్ నెసెసరీ అదే మీ ఫర్ ఎవర్ లవ్ అవ్వాలని ఛాన్స్ ఏం లేదు. ఓకే. సో ఏదో ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ చూస్ చేసుకున్నప్పుడు హీ ఈజ్ మై సోల్మేట్ ఆర్ షీ ఈజ్ మై సోల్మేట్ అని ఎలా తెలుస్తుంది సార్ మనకి? అసలు అట్లా అనుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 ఏళ్ళకి 18 ఏళ్ళకి ఈ మధ్యన 15 ఏళ్ళకి 14 ఏళ్ళకి కూడా తినే నా సోల్మేట్, తినే లైఫ్ మొత్తం కలిసి ఉంటారు అనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం 15 ఏళ్ళలో మనం ఉన్న ఎట్లా ఉంటాము, 25 ఏళ్ళకి వేరేగా ఉంటాం, 35 ఏళ్ళకి ఇంకా మారుతాం. మన ఇష్టాలు మారుతాయి, అయిష్టాలు మారుతాయి, మనకి లైఫ్ నుంచి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి, కెరీర్ మీద గోల్స్ మారుతాయి. సో ఇవన్నీ మారకముందే మనం కమిట్మెంట్ అనే దానిలోకి వెళ్ళిపోవటం ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు ఎర్లీ ఏజ్ లవ్ స్టార్ట్ అయిపోయింది. అసలు ఇలా ఎర్లీ ఏజ్లో లవ్ స్టార్ట్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఐ థింక్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన మూవీస్, మనం ఇప్పుడు చూసే ఓటీటీ కంటెంట్. ఇప్పుడు ఓటీటీలో చాలా షోస్ సెకండరీ స్కూల్ వాటిలోనే లవ్ చేస్తున్నట్టు, ఒక మనిషిని ఇష్టపడుతున్నట్టు ఇవి ఎక్కువ చూపిస్తున్నారు. సో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే మేబీ ఇది నార్మల్ ఏమో, ఇట్లానే ఉండాలేమో, ఇట్లా లేకపోతే నేను నార్మల్ కాదేమో అని ఒక మనలో మనే సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది కదా. సో అందుకని మనం ఎవరికైనా మనకి నచ్చినా కానీ, ఇంతమంది పాత్రలు మనకి ఎవరైనా నచ్చితే మనం వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ చేసుకునేవాళ్ళం. ఈ రోజుల్లో దే విల్ బికమ్ యువర్ లవర్. సో ఐ థింక్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఏజ్. ప్రతిదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం ఈజీగా. అందరం, మీరైనా నేనైనా ఆ ఏజ్లో ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయి వచ్చిన వాళ్ళమే. ఆ ఇన్ఫ్లుయెన్స్ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, దాన్ని బట్టి ఇట్లా ఎర్లీ అది అవుతుంది. అదొక్కటే కాదు, కెమికల్లీ స్పీకింగ్ ఆల్సో ఇప్పుడు పీరియడ్స్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి కదా. మన తినే ఫుడ్లో మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, దీన్ని బట్టి కూడా మన బాడీలో హార్మోనల్లీ మన బాడీ అండ్ బ్రెయిన్ చాలా మారుతుంది. దానివల్ల కూడా మనకి ఇన్ఫాచ్యుయేషన్, సెక్షువల్ ఫీలింగ్స్ ఇవన్నీ కొంచెం ఎర్లీగా కలవటం చూస్తున్నాం ఇప్పుడు. అలానే షుగర్లు, బీపీలు కూడా ఎర్లీగానే వచ్చేస్తున్నాయి కదా. సో లైఫ్ స్టైల్ బేస్డ్ అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్స్ ఎట్లా అంటే ముందేమో చాలా మంచిగా అనిపిస్తుంది, లైక్ 1 year అయిపోయి ఒక 2 years అయిపోయాక బోర్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి మధ్యలో గొడవలు రావడం ఇలా అన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అంటే వాళ్ళు ఫస్ట్లో లవ్ చేయలేదా, లేకపోతే లవ్ చేసినట్టు అనుకున్నారా? సో జనరల్గా ఏ రిలేషన్స్లో కూడా ఎంత లవ్ ఉన్నా కానీ కలిసి ఇద్దరు మనుషులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ డెఫినెట్లీ వస్తాయి. అది రావాలి యాక్చువల్లీ. అప్పుడే ఒకరి నుంచి ఒకరు డీప్గా అర్థమవుతుంది. సో మీటింగ్ ఇన్ ద మిడిల్ అంట. మీటింగ్ ఇన్ ద మిడిల్ అంటే ఏంటి, ఇప్పుడు ఇద్దరు మనుషులు రిలేషన్లో ఉన్నప్పుడు కంప్లీట్గా మారిపోవక్కర్లేదు. మన సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అలాగే ఉంచుకోవాలి. బట్ ఎదురు మనిషి కోసం మనం కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఒక 4 అడుగులు నేను ముందుకేస్తే మీరు 4 అడుగులు ముందేసి రావాలి, రైట్. సో అది నార్మల్. బట్ రియల్ లవ్ ఏంటంటే ఆ కష్టాల్లో, ఆ డిఫికల్టీస్లో, ఆర్గ్యుమెంట్స్లో కూడా కలిసి ఉందాము, ఇవి సార్ట్ అవుట్ చేసుకుందాము అని అనుకుని ముందుకెళ్తే అది రియల్ లవ్ అన్నట్టు. ఆర్గ్యుమెంట్స్ వస్తే రియల్ లవ్ కానట్టు కాదు. ఓకే. సో కొన్ని రిలేషన్షిప్స్ బ్రేకప్ అయిపోతూ ఉంటాయి, అండ్ కొంతమంది ఏమో మాకు బ్రేకప్ అయిపోయింది అని అక్కడే స్టక్ అయిపోయి ఉంటారు లైఫ్లో, ఇంక మూవ్ ఆన్ అవ్వలేదు అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత రోజుల్లో ఒకరి నుంచి పెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళతోనే జీవితం మొత్తం గడిపేసేవాళ్ళు. వాళ్ళు తిట్టినా, కొట్టినా, వాళ్ళు చీట్ చేసినా, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసినా కానీ ఆ మనిషితోనే ఉండేవాళ్ళు కదా. ఆ ట్రెడిషనల్ వాల్యూస్ అట్లా నేర్పించేవాళ్ళు. ఇంటికి వెళ్ళి పేరెంట్స్ చెప్పినా కానీ హస్బెండే కదమ్మా ఊరుకో అని చెప్పి పంపించేసేవాళ్ళు. ఈ రోజుల్లో అలా కాదు. ఈ రోజుల్లో అందరం ఎడ్యుకేటెడ్ ఉన్నాము, అందరూ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, రైట్. ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేదు. ఈ రోజుల్లో అందరూ ఈక్వల్గా పెంచుతున్నాము. ఈ రోజుల్లో మనకి ఒక మనిషిలో మనకి ఏం కావాలి అనే క్లారిటీ ఉంటుంది. ఎవరో చెప్పటం వల్ల వచ్చే క్లారిటీ కాదు, మనకు తెలుస్తుంది. సో కొన్నాళ్ళ తర్వాత ఆ మనిషిలో మనకు కావాల్సిన క్వాలిటీస్ లేవని అనిపించవచ్చు, రైట్. అంటే అనిపించడం అంటే బ్రేకప్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ యూ కెన్ స్టిల్ ట్రై చేసిన తర్వాత కూడా ఇద్దరం హ్యాపీగా ఉండలేము, నేను ఈ మనిషిని హ్యాపీగా ఉంచలేను, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోలేను ఈ మనిషితో అన్నప్పుడు మూవ్ ఆన్ అయిపోవటమే మంచిది. సో ఇది యూత్ అందరికీ నేను ఇచ్చే అడ్వైస్. బ్రేకప్స్ మీరు పాజిటివ్గా తీసుకోండి. బ్రేకప్ అయిన తర్వాత ఎందుకు బ్రేకప్ అయింది అనేది ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్ ఫెయిల్ అయితే కూర్చొని ఆలోచిస్తాం కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాను, నేను చదవలేదా, టైం సరిగ్గా
ఇవ్వలేదా ఆ క్వశ్చన్కి, ఇట్లా ఆలోచిస్తాం కదా. అట్లాగే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు అసెస్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్లో నా తప్పు ఏంటి. చాలాసార్లు ఏంటంటే పక్కన వాళ్ళ తప్పులన్నీ వెతుకుతూ ఉంటాం. తిని ఇలా చేశాడు కాబట్టి బ్రేకప్ అయింది, ఇలా చేసినప్పుడు బ్రేకప్ అయింది అనేది. రిలేషన్షిప్లో ఒక్క మనిషి మిస్టేక్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఇద్దరు మనిషి మిస్టేక్లు ఉంటాయి, అది ఎందులో అయినా కానీ. సో ఇవాల్యుయేట్ చేసుకుని ఫ్యూచర్లో మళ్ళీ అవే తప్పులు చేయకుండా ఫ్యూచర్లో రిలేషన్షిప్ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం ఈజ్ బెటర్. సో ఇప్పుడు ఒక రిలేషన్ ఆర్ మ్యారేజ్ తీసుకుందాము, అండ్ అందులో మనీ మ్యాటర్స్ వల్ల గొడవలు రావచ్చు, అసలు ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, లేకపోతే కాంప్రమైజ్ అవ్వడం, అసలు ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఒక రిలేషన్లో? లవ్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ నా పర్సనల్ ఒపీనియన్ ట్రస్ట్, రెస్పెక్ట్, ఈ రెండు ఉంటేనే దాన్ని లవ్ అంటారు. ఈ రెండు లేకుండా ఐ లవ్ యూ అంటే దానికి అర్థమే లేదు కదా. నేను ఒక మనిషిని రెస్పెక్ట్ చేయనప్పుడు లవ్ ఎలా చేస్తాను కదా. నాకు ఒక మనిషి నమ్మకమే లేదు, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను, వాళ్ళ ఫోన్లు చెక్ చేస్తున్నాను, నా లవ్ లేనట్టే కదా. సో ఫినాన్షియల్ గురించి తర్వాత చెప్తాను. సో డెఫినెట్లీ ఎనీ రిలేషన్షిప్లో మీకు లవ్ కానీ రెస్పెక్ట్ కానీ ట్రస్ట్ కానీ లేదు అంటే ఆ రిలేషన్షిప్ పాజిటివ్ వేలో వెళ్తున్నట్టు కాదు. రైట్. థర్డ్ థింగ్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటారు. ఆ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఎస్పెషల్లీ పెళ్లికి ముందు చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. పాత రోజుల్లో అబ్బాయిల ఫ్యామిలీ అమ్మాయిల ఫ్యామిలీ కలిసి డిస్కస్ చేసుకునేవాళ్ళు. మా అమ్మాయికి ఎంత ఉంది, మా అబ్బాయికి ఎంత ఉంది, మేము ఇంత ఇస్తాము అంత ఇస్తాము, ఒక ఫ్లాట్ కొనిస్తాము, కార్ కొనిస్తాము, ఇట్లా అనుకుంటూ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అట్లా కాదు. ఈ రోజుల్లో ఒక అమ్మాయి చాలా మంది పెళ్ళిళ్ళు కూడా ఇద్దరు ఈక్వల్గా డబ్బులు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు సంపాదించిన డబ్బులు పెట్టి మరీ చేసుకుంటున్నారు. పాత రోజుల్లాగా ఇప్పుడు పెళ్లి చేయడానికి పేరెంట్స్, ఆడపిల్లల పేరెంట్స్ ఎన్నో ఆస్తులు అమ్ముకొని పెళ్లి చేయడం అట్లా లేదు. చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నారు మనుషులు. సో డెఫినెట్లీ ఫినాన్షియల్ డిస్కషన్ రావాలి. ఫినాన్షియల్ డిస్కషన్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తాను మీకు. నా ప్రకారం అయితే పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి. 2 అకౌంట్స్ ఉండాలి. ఒకటి జాయింట్ అకౌంట్ ఉండాలి, ఒకటి పర్సనల్ అకౌంట్ ఉండాలి. జాయింట్ అకౌంట్లో ఇద్దరి శాలరీలోంచి సేమ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయాలి. దానిలోంచి మన కామన్ ఎక్స్పెన్సెస్లోకి అయ్యేవన్నీ వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కానివ్వండి, పని వాళ్ళకి కానివ్వండి, పిల్లల ఫీజు కానివ్వండి, వాట్ ఎవర్. రైట్. వేరేస్ మన పర్సనల్ అకౌంట్లో మనకి ఏదైనా పాత అప్పులు ఉండొచ్చు. నేను చదువుకున్నప్పుడు నాకు మా పేరెంట్స్ అప్పు తీసుకుని ఉండొచ్చు, అయితే మా పేరెంట్స్ హెల్త్ గురించి నేను చూసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. నాకు వేరే పర్సనల్ విషెస్ ఉండొచ్చు, లేకపోతే నేను కెరియర్కి ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకోవచ్చు. అవన్నీ నా పర్సనల్ అకౌంట్లోంచి వెళ్ళాలి. చాలా మంది ఎక్కడ తప్పు చేస్తారంటే ఇద్దరు కలిపి ఒక జాయింట్ అకౌంట్ చేసుకుంటారు. అది మోస్ట్లీ హస్బెండే ఆపరేట్ చేస్తూ ఉంటారు. అమ్మాయి సంపాదించేసి అందులో డబ్బులు వేసేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి అంటూ డబ్బులే ఉండవు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ చెప్తాను, ఎంత సంపాదించినా నాకు ఎంత ఇంక్రిమెంట్ అయినా నా లైఫ్ స్టైల్ మాత్రం సేమే ఉంటుంది సార్. మా హస్బెండ్ అసలు నీకు డబ్బులు ఎందుకు, నువ్వు తెస్తున్నావు, నా అకౌంట్లో వేస్తున్నావు, నీ పని అక్కడితో అయిపోయింది, నేను ఇంటిని రన్ చేస్తా అని చెప్తారు. ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతే వర్క్ ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది అమ్మాయికి? కొన్నాళ్ళ వరకు ప్యాషన్ ఉంటుంది వర్క్ మీద కదా. చదువుకున్నాం వెంటనే మన టాలెంట్ చూపించాలనే ఒక కొన్నేళ్ళ తర్వాత మనకి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మనం కష్టపడుతున్నాము, ఇంత మనీ వస్తుంది అంటే అదొక గుడ్ రీఇన్ఫోర్స్మెంట్. నా డ్రీమ్స్ నేను బిల్డ్ చేసుకోవచ్చు, నా పిల్లలకి నేను హెల్ప్ చేయొచ్చు అనే ఒకటి. సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కంప్లీట్గా ఉండాలి. ఇట్లా కలిపేసి ఒకే దానిలో పెట్టి ఇట్లా చేయకూడదు. ఇంకొక ఫినాన్షియల్ అడ్వైస్ ఏంటంటే కపుల్స్కి, యంగ్ కపుల్స్కి 50-30-20 అంటాం. 50 అంటే మీ ఇద్దరు శాలరీస్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా వైఫ్కి ఒకే శాలరీ రావాలని అవసరం లేదు కదా. నాకు 2 లక్షలు రావచ్చు, తనకు 1 లక్ష రావచ్చు, తనకు 2 లక్షలు రావచ్చు, నాకు 1 లక్ష రావచ్చు. సో మా ఇద్దరు దానిలోంచి 50% కామన్ ఎక్స్పెన్సెస్, నీడ్స్ అంటే అవసరాలు, నిత్య అవసరాలు అవి ఉంటాయి కదా, ఆ వాటికి వెళ్ళాలి. రెంట్, మార్గేజ్, బిల్స్, వాట్ ఎవర్. దానికి ఒక 20% వాంట్స్ అంటే ఏంటి, నేను పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఇద్దరం కలిసి ఒక కోల్ ప్లే కాన్సర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం, లేకపోతే మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం, స్పాకి వెళ్దాం అనుకుంటున్నాం, వాట్ ఎవర్. 30% సేవింగ్స్లోకి వెళ్ళాలి. ఈ 20 and 30 మారచ్చు, దట్స్ ఓకే. బట్ ఈ విధంగా ఫినాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఫినాన్షియల్ ప్లానింగ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేని మ్యారేజెస్ సక్సెస్ అవ్వవు. అయినా కానీ చాలా రిజన్మెంట్స్ ఉంటాయి. సో కొంతమంది ఏంటనంటే లవ్ అని అంటారు, బట్ కొన్ని రోజులు అయ్యేటప్పటికీ అది ఫిజికల్ అయిపోతుంది. సో ఎందుకు అంత ఫిజికల్ లాగా వెళ్తున్నారు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లవర్స్? ఐ మీన్ ఆనెస్ట్లీ లవ్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయమ్మా. ఫిజికల్ ఉంటుంది, సైకలాజికల్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది కదా. ఈ 3 కంప్లీట్ అయినప్పుడే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఎర్లీ ఎక్స్పోజర్ టు సెక్స్ ఇవన్నీ కూడా మంచిది కాదు. తెలియని వయసులో
మనకి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తాయి, దాని గురించి తెలియకపోవచ్చు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, దాని గురించి అవగాహన లేకపోవచ్చు. ఓపెన్గా కూడా మాట్లాడుకోము చాలామంది ఈ టాపిక్స్ గురించి. సో ఎవరో ఫ్రెండ్ చెప్పడం, లేకపోతే ఇంటర్నెట్లో ఏదో గూగుల్ చేసి చూడటం, దాన్ని బట్టి ముందుకెళ్ళటం ఈజ్ నాట్ కరెక్ట్. లాస్ట్ మంత్లో అయితే ఒక పేషెంట్ 16 yearsకే ప్రెగ్నెంట్ అయింది. ఆ అమ్మాయి ఎవరికి చెప్పాలో తెలియక ఆ అమ్మాయి ఎక్కడో ఆన్లైన్లో ఏదో చదివింది, ఏదో వెబ్సైట్లో, which వెబ్సైట్, ఏదో ఒక మెడిసిన్ ఆర్డర్ చేసుకుని తీసేసుకుంది. దానికి తను సివియర్గా బ్లీడింగ్ అయిపోయి బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోయి ఐసీయూలో అడ్మిట్ అయింది. సో ఆ అమ్మాయి వేరే విధంగా కూడా చేస్తుండొచ్చు. పేరెంట్స్తో చెప్పటము, లేకపోతే ఒక ఫ్రెండ్తో చెప్పటము, లేకపోతే వాళ్ళ బ్రదర్తో చెప్పటము, హాస్పిటల్కి వచ్చి చూపించుకోవటము. దానికన్నా ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేకుండా ఒక ఫిజికల్ రిలేషన్కి వెళ్ళటము, ఇవన్నీ కూడా ఉండకపోతే బాగుండేది. ఇప్పుడు తన హెల్త్ స్పాయిల్ అయింది, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎలాగో తెలిసింది కదా, ఇంకా పెద్ద ప్రాబ్లం అయింది దానికి. సో ఫిజికల్ ఇంటిమసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రిలేషన్షిప్, బట్ అట్ రైట్ టైమ్ అండ్ రైట్ ఏజ్. సో ఇప్పుడు మీరు 3 చెప్పారు కదా, సైకలాజికల్, ఫిజికల్ అండ్ దెన్ ఎమోషనల్. సో ఫస్ట్ ఏది కనెక్ట్ అవ్వాలి అంటే ఎమోషనల్ కనెక్ట్ అవ్వాలా, సైకలాజికల్గా కనెక్ట్ అవ్వాలా? ఇద్దరు మనిషికి వేరే వేరే అర్థం ఉంటుంది రిలేషన్షిప్ మీద. నా ప్రకారం అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. అంటే కంపాటబిలిటీ అంటాం కదా, కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్. కంపాటబిలిటీ అంటే నేనున్నట్టే మిర్రర్ ఇమేజ్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ మా ఇద్దరికి లైఫ్ మీద ఒకే అవగాహన ఉండాలి, లైఫ్లో ఒకేలాంటి గోల్స్ ఉండాలి, మా ఇద్దరికి మోరల్లెస్ సేమ్ లైఫ్ స్టైల్ కూడా ఉండాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియలీ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరం తప్పేంటి రైట్ ఏంటి అనే అవగాహన ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఏది తప్పు ఏది రైట్ అనే అవగాహన మోరల్లెస్ సేమ్ ఉండాలి. ఇప్పుడు నేను నా వైఫ్ హోటల్కి వెళ్ళి నేను ఒక వెయిటర్ని ఇట్లా చిటికేసి పిలిచి లేకపోతే తిట్టి అరిచి చీప్గా ట్రీట్ చేశాను అనుకోండి, తనకు నేను నచ్చను, ఆ మనిషితో రిలేషన్లో వెళ్ళలేరు. వేర్ యూ ఫీల్ లైక్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇంపార్టెంట్, అందరిని ఈక్వల్గా ట్రీట్ చేయాలని ఒక మనిషి ఇలా ఉండే మనిషితో కలిసి ఉండలేరు. మిగిలినవన్నీ కలవచ్చు. ఆ ఎమోషనల్గా ఆ సేమ్ వాల్యూస్ లేకపోతే చాలా కష్టం. సో సేమ్ కాకపోయినా సిమిలర్ వాల్యూస్ ఉన్న వాళ్ళైతే ముందుకెళ్తారు. ఐ థింక్ ఎమోషనల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కొంతమంది ఏంటంటే, అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను, బట్ కొన్ని రిలేషన్స్లో ఎప్పుడూ అప్పర్ హ్యాండ్ అబ్బాయిలదే ఉంటుంది, డౌన్ హ్యాండ్ అమ్మాయిలదే ఉంటుంది. నువ్వేం చెప్తే నేను అదే చేయాలి, నేను చెప్పింది నువ్వు ఈరోజు ఈ డ్రెస్ వేసుకోవాలి, నేను చెప్తేనే నువ్వు ఇలా ఉండాలి, నేను చెప్తేనే ఎలా నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళాలి. అంటే ఎట్లా అయిపోయిందనంటే సొంత నాన్నతో కూడా అమ్మాయికి నచ్చినట్టు ఉండలేకపోతుంది, సొంత అన్నతో కూడా అమ్మాయికి నచ్చినట్టు ఉండలేకపోతుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటారు అసలు? ఇది మనం వచ్చిన ఎలాంటి కాలం నుంచి వచ్చాం? పాత రోజుల్లో ఇవన్నీ పురాణాల్లో చెప్పారు, మగవాళ్ళు ఇట్లా ఆడవాళ్ళు ఇట్లా, మగవాళ్ళు అంతా మేనేజ్ చేస్తారు, ఆడవాళ్ళు జస్ట్ గర్భం దాలుస్తారు, ఇంట్లో వంట వండుతారు అని చెప్పి. ఇప్పుడు రోజులు మారాయి, కాలం మారింది, మనకి ఎడ్యుకేషన్తో కనీసం ఇదన్నా నేర్చుకోవాలి. అమ్మాయి అబ్బాయి అప్పర్ హ్యాండ్ లోవర్ హ్యాండ్ అనేది ఏమీ లేదు. అమ్మాయి అబ్బాయి సేమ్ కాదు, దే డిఫరెంట్, కానీ దే ఈక్వల్. ఈ రెండింటికి చాలా పెద్ద మీనింగ్ ఉంది కదా. అమ్మాయి అబ్బాయి ఒకటే కాదు, ఎప్పటికీ కాలేరు కూడా. అబ్బాయి వేరు, అమ్మాయి వేరు కదా. అందుకనే డిఫరెంట్ జెండర్స్గా దేవుడు పుట్టించాడు. వీళ్ళిద్దరూ ఈక్వల్ అంటే 100% ఈక్వలే, ఏ విధంగా తక్కువ కాదు. మీరు చెప్పిన అన్నింటిలో ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అనేది మాత్రం ఇంటింటి ఏంటో కూడా చూడాలి. ఈజ్ ఇట్ అబౌట్ సేఫ్టీ? ఇప్పుడు ఎవరికి వెళ్తున్నా నాకు చెప్పి వెళ్తే, నీకు ఏదైనా సేఫ్టీ ఇష్యూ ఉంటే నాకు మెసేజ్ చేయి, నేను వెంటనే వస్తాను, నేను రెడీగా ఉంటాను అని విధంగా అడిగితే తప్పలేదు. బట్ అనుమానంగా అడిగి లేకపోతే ఎవరితో ఫ్రెండ్లీగా ఉండేవకుండా దానికి ఊపిరి పీల్చుకోవడానికి లేకుండా చేసేసి, అది అసలు అది ఇట్స్ వెరీ వెరీ టాక్సిక్ రిలేషన్షిప్. అలాంటి రిలేషన్షిప్లో అసలు ఉండకూడదు. పైగా ప్రాబ్లం ఏంటంటే చాలామంది రిలేషన్షిప్ ఫస్ట్లో అబ్బాయి పర్సీవ్గా ఉంటే నాకు క్యూట్గా అనిపిస్తుంది, ఐ లైక్ స్ట్రాంగ్ మ్యాన్, నన్ను మా డాడీ లాగా నాకు ఏం చేయాలో చెప్పేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి రిలేషన్షిప్లో ఎంటర్ అవుతారు. కొన్నాళ్ళకి అమ్మాయికి సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ వచ్చేస్తుంది, రైట్? అప్పుడు తనకి ఇష్టం ఉండదు ఏం చేయాలి. ఆ అబ్బాయి అప్పటికి అలవాటైపోయి ఉంటాడు ఇలా ట్రీట్ చేయటం. సో అబ్బాయి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏంటి సడన్ గా ఇట్లా మార్పు అని చెప్పి. సో ఫస్ట్ నుంచి యూ షుడ్ హావ్ సమ్ క్లారిటీ. బౌండరీస్ చాలా ఇంపార్టెంట్ ఏ రిలేషన్షిప్ కూడా. ముగ్గురు పిల్లలకు కూడా, తండ్రి కూతుర్లకు కూడా, తల్లి కొడుకులు కూడా బౌండరీస్. అంటే నా పర్సనల్ స్పేస్లో ఒక పాయింట్ దాటి వేలకు చూపించకూడదు, రైట్? అది చాలా ఇంపార్టెంట్. నువ్వేం బట్టలు వేసుకోవాలో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము,
ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ఇంటికే నా వైఫ్ని తీసుకెళ్తున్నాను, అక్కడ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. నా వైఫ్ తెలియపోవచ్చు వాళ్ళు లాంటి వాళ్ళు, నాకు తెలియచ్చు. నేను ఐ కెన్ అడ్వైజర్, యూ మే నాట్ ఫీల్ కంఫర్టబుల్, మేబీ వేర్ సంథింగ్ లిటిల్ డిఫరెంట్ ఈ ప్లేస్కి. ఐ కెన్ ఆల్వేస్ గివ్ అన్ అడ్వైస్ కానీ ఐ కాంట్ పుష్, ఐ కాంట్ కంట్రోల్. అడ్వైస్ వేరు, కంట్రోల్ వేరు. ఆ కంట్రోల్ చేయకూడదు. వాళ్ళు హస్బెండ్ నుంచి కోరుకునేది టైం, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్. సో ఆ టైం మేము ఇవ్వలేకపోతున్నాము అని హస్బెండ్స్ ఒక పక్క ఫీల్ అవుతున్నా కూడా, అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ అది వాళ్ళకి చెప్పలేక ఫ్రస్ట్రేట్ అయిపోవడము, వాళ్ళతో గొడవ పడిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి రూట్ కాజ్ ఏంటో చెప్పనమ్మా. పాత రోజుల్లో ట్రెడిషనల్ జెండర్ రోల్స్ ఉండేవి. హస్బెండ్ జాబ్కి వెళ్తారు, నైట్ ఎప్పుడో అలసిపోయి వస్తారు, అప్పటికల్లా మీరు అన్నం వడ్డిచ్చేసి యూనో మేబీ ఫిజికల్ ఇంటిమసీ ఉంటే ఉంటుంది, అందరిని పడుకుంటారు. మళ్ళీ మార్నింగ్ మీరు ఫస్ట్ లేస్తారు, యూనో పిల్లల్ని రెడీ చేస్తారు, ఈ ధోరణిలో పడిపోతారు. ఇలా కాకుండా ఫస్ట్ నుంచి ఈయన కొంచెం తక్కువ డబ్బులు సంపాదించి ఈవిడ కొంచెం ఎక్కువ డబ్బులు సంపాదించి ఇద్దరికి పర్సనల్ గోల్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది, దెన్ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మనిషి 12 గంటలు 15 గంటలు వర్క్ చేస్తున్నాడు అనుకోండి, ఐటీ వాళ్ళు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తన ఇంటికి వచ్చేసరికి తనకు టైం ఇవ్వడానికి ఓపిక ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చాను, వాళ్ళ వైఫ్ ఒకే ఒక కంప్లైంట్, వస్తారు సార్ వచ్చి కూర్చుంటారు, టీవీ పట్టు కూర్చుంటారు, నాతో అసలు మాట్లాడరు. ఆయనేమో నాకు అసలు ఓపిక లేదు సార్, మాట్లాడే ఓపిక, నేను వెనక్కి వచ్చినప్పుడే నాకు వర్క్తో వస్తాను, ఒక పావుగంట మనశ్శాంతిగా టీవీ చూద్దామంటే తను చూడనివ్వదు, ఏదైనా కబుర్లు చెప్పు ఉంటుంది. నేను అప్పటిదాకా వాగి మా సీనియర్లతో జూనియర్లతో ఇంటికి వచ్చి మాట్లాడే ఓపిక లేదు అని చెప్పి. నేను ఆవిడని అడిగాను ఒకే క్వశ్చన్, మీరు ఏం చదువుకున్నారమ్మా అంటే, తను ఏదో డిగ్రీ చేశారు, మీరు జాబ్ ఎందుకు చేయట్లేదు అంటే, ఇంటిని మేనేజ్ చేద్దామని చేయట్లేదు అని. ఇప్పుడు వీళ్ళిద్దరికి లైఫ్లో కావాల్సింది ఏంటి, ఈయనకి కొంచెం తక్కువ వర్క్ కావాలి కదా, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఈజీగా, ఈవిడకి కొంచెం ఎక్కువ టైం కావాలి హస్బెండ్తో. రెండింటికి సొల్యూషన్ ఏంటి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మంచి స్కూల్లో చదివించాలి. సో సింపుల్ సొల్యూషన్, ఆవిడ కూడా వర్క్కి వెళ్ళొచ్చు కదా, ఈయన కొంచెం వర్క్ టైమింగ్స్ తగ్గించుకోవచ్చు, కొంచెం తక్కువ డబ్బులు వస్తాయి దానికి. ఇద్దరు కలిసి అయితే ఈయన సంపాదించినాకనే ఎక్కువే సంపాదిస్తారు. ఆ ఎక్కువ సంపాదించిన దాంట్లో పని వాళ్ళని పెట్టుకోవచ్చు ఇంట్లో, ఇల్లు మేనేజ్ చేయడానికి, రైట్? అప్పుడు ఇద్దరికి ఒక సెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది యూనో ఇండివిజువల్గా కూడా, ప్లస్ ఇద్దరు టైం కూడా ఒకరు కేటాయించగలుగుతారు, ప్లస్ హస్బెండ్ కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోగలుగుతారు, పిల్లలతో స్పెండ్ చేయటము, లేకపోతే ఇంట్లో ఏదైనా కుకింగ్ హెల్ప్ చేయటము, క్లీనింగ్ హెల్ప్ చేయటము, ఇట్లా. సో ఐ థింక్ ఆ ప్లానింగ్ లేకపోవటం వల్ల పాత రోజుల్లో ట్రెడిషనల్ రోల్స్లో ఉండిపోయి ఈ కొత్త మోడర్న్ డే ప్రాబ్లమ్స్ని తట్టుకోలేకపోతున్నారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. ఐ థింక్ యూ షుడ్ ప్లాన్ యువర్ కెరియర్ ఇన్ ఎ వే ఇద్దరు స్పెండ్ చేయాలని చెప్పి. రూల్ ఆఫ్ 30 అంటాము. రూల్ ఆఫ్ 30 అంటే ఏంటంటే, ఒక 100లో 30% టైం నీతో నువ్వు స్పెండ్ చేయాలి, రైట్? అంటే సెల్ఫ్ టైం చాలా ఇంపార్టెంట్. ఒక 30% నీ హస్బెండ్ తన టైం తనతో స్పెండ్ చేస్తారు, ఒక 30% మీ ఇద్దరు కలిసి స్పెండ్ చేయాలి, రైట్? మిగిలిన 10% ఇస్ డిఫరెంట్ థింగ్స్, యూనో. సో ఇది ఉండాలి. ఇక్కడ ఏమైపోతుందంటే, ఇద్దరికి పర్సనల్ స్పేస్ అనేది లేదు, కలిసి స్పెండ్ చేయట్లేదు, వాళ్ళిద్దరికి అసలు పర్పసే కనపడదు. ఒక టైం తర్వాత నేను వర్క్ ఎందుకు వెళ్తున్నాను, డబ్బులు ఎందుకు తెస్తున్నాను, ఏం చేస్తున్నాను లైఫ్లో కూడా అర్థం కాకుండా అయిపోతున్నారు. సో కొంచెం ప్లానింగ్ ఉంటే ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ ప్లానింగ్. సో ఇప్పుడు చాలా మందికి బ్రేకప్స్ అవుతున్నాయి, అండ్ ఈవెన్ పెళ్ళయ్యాక కూడా, ఈవెన్ లవ్ మ్యారేజెస్ చేసుకున్నాక కూడా, ఎంతో ఇష్టపడి చేసుకుంటారు లవ్ మ్యారేజెస్, బట్ ఆఫ్టర్ ఏ ఇయర్ ఆర్ 1.5 year మేము డివోర్స్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని చాలా ఈజీగా అదేదో చిటికలో పని అయినట్టు చెప్తూ ఉన్నారు. అసలు ఇలా ఎందుకు అవుతుంది అంటారు? ఇప్పుడు నేను చెప్పాను కదా, సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఇంపార్టెంట్ అని చెప్పి. ఇప్పుడు సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోయినా కానీ ప్రాబ్లమే కదా. ఎలా అంటే, మిమ్మల్ని వి ఆల్వేస్ టెల్ కదా, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని చెప్పి, నీ గురించి నువ్వు ఫస్ట్ ఆలోచించు అని చెప్పి. దాని అర్థం వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు అని కాదు. ఒక సిచ్యువేషన్లో నీ గురించి నువ్వు ఆలోచించు, పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించు. ఓన్లీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించి నిన్ను బర్న్ చేసుకోవడం కరెక్ట్ కాదు, నీ గురించి నువ్వు సెల్ఫిష్గా ఆలోచించి పక్కన వాళ్ళు బర్న్ అవడం కూడా కరెక్ట్ కాదు. ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల రివర్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, టాలరెన్స్ ఉండట్లేదు మనుషులకి. ఎందుకంటే ఈజీ చాయిస్ ఉంది. పాత రోజుల్లో డివోర్స్ అంటే పెద్ద స్టిగ్మా. ఒక డివోర్సీ అంటే ఊర్లో ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఫ్రెండ్స్ పెద్ద ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక్కళ్ళే ఎట్లా బతికేసేవాళ్ళు, వాళ్ళకి ఏదో
ఏదో అంటరాని రోగం ఉన్నట్టు ట్రీట్ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అట్లా కాదు, రైట్? డివోర్స్ అంటే చాలా మంది, ఇప్పుడు నాకు వచ్చే సగం మంది పేషెంట్స్ అక్కడ /మ్యారీడ్ అని ఉంటుంది కదా, మనం హాస్పిటల్లో బయోడేటా ఫిల్ చేసినప్పుడు అని అడిగితే, సార్ డివోర్స్ అని ఎందుకు లేదు సార్, అది కూడా కేటగిరీ అంటే అంటాను. డివోర్స్ అంటే సింగిలే కదమ్మా, యూ కమ్ అంటే సింగిల్, సో సింగిల్ నాట్ ఇది అని చెప్తాను. సో ఆ సెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఎక్కువైపోవటం వల్ల కూడా, టాలరెన్స్ లేకపోవటం వల్ల, నీ గురించే నువ్వు ఆలోచించడం వల్ల పద్దాక, రైట్, పక్కన వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వకపోవటం వల్ల కూడా డివోర్స్ అవుతాయి. ఒక విధంగా అది తప్పు, ఒక విధంగా చాలా మంచిది. కొన్ని కపుల్స్ అబ్యూస్కి గురైనా కానీ, హెరాస్మెంట్కి గురైనా కానీ, పిల్లల కోసం ఆ పెళ్ళిలో ఉంటూ ఉంటారు. పాత రోజు కూడా అట్లా ఉండేవాళ్ళు చాలా మంది, ఇప్పుడు కూడా అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఒక సర్టైన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో అది మంచిది కాదు. వాళ్ళు యాక్చువల్లీ తీసుకోవాల్సింది వాళ్ళు కదా. వాళ్ళు తీసుకోకుండా ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి, చిన్న చిన్న గొడవలకి, నువ్వు మా నాన్న ఎందుకు అలా అన్నావు, నువ్వు మా అమ్మని ఎందుకు అలా అన్నావు, తప్పుల్ని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఒకళ్ళు. ఆ టైం ఇవ్వాలి. థెరపీకి వెళ్ళొచ్చు, థెరపీకి వెళ్ళి యుఎస్లో చిన్న గొడవ అయినా కానీ హస్బెండ్ వైఫ్ థెరపీకి వెళ్తారు. ఇండియాలో వెళ్ళరు. ఇండియాలో ఏంటంటే చిన్న గొడవ అయితే డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. థెరపీకి ఎప్పుడు వస్తారంటే అంత ప్రాబ్లం ఇద్దరిలో ముదిరిపోయి ఎప్పుడో ఇంకా కలిసి ఉండలే మేము అనే స్టేజ్లో కౌన్సిలింగ్ వస్తారు. అప్పుడు కౌన్సిలింగ్ మాత్రం ఏం చేయగలుగుతారు? దే కాంట్ హెల్ప్. అది కూడా కోర్ట్ రూమ్ డ్రామా లాగా అయిపోతుంది, అది కౌన్సిలింగ్ లాగా ఉండదు. ఓకే. అండ్ ఇంకొకటి ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. మీరు చెప్పినట్టు ఒక 4 ఉన్నారు అనుకోండి, ఒక 3కి లవర్ ఉంది, లేకపోతే వాళ్ళ రిలేషన్లో ఉన్నారు అంటే, ఇంకొకరికి లేరని అంటే, అరే నిన్ను చూసి ఆ అమ్మాయి చూసి నిన్ను అవుతుంది, ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో ఇట్లా చెప్పేసి ఇతనికి కూడా లేని ఫీలింగ్స్ని తీసుకొస్తున్నారు అని అంటే, ఇలా నిజంగా ఆర్టిఫిషియల్గా ఫీలింగ్స్ వస్తాయా? నో, నాట్ రియల్లీ. అంటే ఫీలింగ్స్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒకే టైంలో ఇద్దరు మనుషులను ఇష్టపడటం జరుగుతుంది. జరుగుతుంది. నాకు 3 మనుషులు నచ్చచ్చు ఒకే టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలేషన్షిప్లో ఉన్నాను, నాకు అదే టైంలో ఇంకేమన్నా ఒక మనిషి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు, నా పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యే, ఇంకా బెటర్గా మ్యాచ్ అయ్యే పర్సనాలిటీ అనిపించవచ్చు. కానీ అందులో తప్పులేదు, అనిపించింది తప్పులేదు, కానీ దాని మీద యాక్ట్ చేయకూడదు మనం. అప్పుడు కూడా మనం ఈ మనిషి మనం చేసిన ప్రామిస్కి, ఆ కమిట్మెంట్కి వాల్యూ ఇచ్చి ఆ కమిట్మెంట్కి ముందుకు వెళ్ళాలి. లేదు అంటే ఆ మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి కనీసం సెపరేట్ అయ్యి అప్పుడు నా దారి నేను చూసుకోవాలి. కానీ ఆ రిలేషన్లో ఉండగా వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడము, వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకోవటము ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయి. అంటే మేబీ నేను మెడికల్ ప్రొఫెషన్ ఉన్నాం కాబట్టి పేషెంట్స్ నాకు చెప్పడం బట్టి తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ఫిడిలిటీ అంటే చీటింగ్ చాలా ఎక్కువైపోయింది. అది థ్రిల్ కోసమా, లేకపోతే ఫిజికల్ ఇంటిమేసీ లేకపోవటమా, ఎమోషనల్ కనెక్షన్ లేకపోవటమా అనేది నాకు తెలీదు. చాలా వయసులో ఇది అవుతుంది, ఒక యంగ్ వయసు అనే కాదు. చీటింగ్ అనేది పెళ్ళైన వాళ్ళు చేస్తున్నారు, ఈవెన్ 50 year old వాళ్ళు, 60 year old వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇన్ఫిడిలిటీ ఈజ్ నాట్ కరెక్ట్. కమిట్మెంట్ అర్థమే ఒక మనిషితో మనం ఫిజికల్గా ఎమోషనల్గా కమిట్ అయి ఉండటం. మనకి వేరే ఆప్షన్స్ ఉండొచ్చు, వేరే వాళ్ళు నచ్చచ్చు, అది జరుగుతుంది, అది జరగకుండా ఉండదు యూనో. కానీ మనం ఈ మనిషి మీద ఉన్న దీంతో ముందుకు వెళ్ళాలి, స్టిక్ అయి ఉండాలి. లేదు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఇట్స్ బెటర్ టు గెట్ సెపరేటెడ్ అండ్ దెన్ ఫైండ్ యువర్ ఓన్ హ్యాపీనెస్.